వాట్సాప్ గవర్నెన్స్ పై చంద్రబాబు సమీక్ష. రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు వివిధ శాఖల్లో 161 సేవలు అందించే ఆలోచన. స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు. బీసీ కోటా పెంపుపై తర్జన భర్జన. బీసీ కమిషన్ రిపోర్టు కోసం నిరీక్షణ. రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నగార. తెలంగాణలో 3, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు స్కెడ్యూల్. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్. జీవన్ రెడ్డి పోటీపై వీడని సందిగ్ధత. అధికార పక్షంలో పెరిగిన పోటీ. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. గుప్తాను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఎల్లుండి ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ. రేపు స్టీల్ ప్లాంట్ కి శ్రీనివాస వర్మ, కుమారస్వామి కూడా వస్తున్నారన్న కేంద్ర మంత్రి. విలీనంపై ఆగస్టులో కీలక నిర్ణయం. వైసీపీ దోపిడీ పాలనతో ఏపీకి తీవ్ర నష్టం. ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమన్న పార్థసారథి. దమ్ముంటే బహిరంగంగా రావాలని సవాల్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్. సాధారణ రక్త పరీక్షలపైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు. 25 ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్నాయన్న మాజీ మంత్రి. అటవీ భూములు లేవని గతంలోనే తేల్చారన్న నేత. దోపిడీకి వ్యతిరేకంగా సిపిఎం పోరాటం. పార్టీ నేతగా ఎవరెన్నికైనా పేదల కోసం పనిచేశారు. సమస్యలపై కాంగ్రెస్ విఫలమైందన్న జాన్ వెస్లీ. ఏసీబీ వలలో కంచకచెర్ల తహసీల్దార్ వీఆర్ఓ. 30,000 రూపాయల లంచంతో దొరికిన అధికారులు. గతంలోనూ తహసీల్దార్పై ఏసీబీ కేసు. కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్. 14 మంది విద్యార్థులకి అస్వస్థత. ఇంకా ఆసుపత్రిలోనే 3 విద్యార్థులు. మీర్పేట కేసులో నిందితుడికి రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. చర్లపల్లి జైలుకు గురుమూర్తి తరలింపు. సూర్యాపేట ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 12 మంది బాలికలకు అస్వస్థత. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. హైదరాబాద్ లో కల్తీ మద్యం గుట్టురట్టు. 8 లక్షల రూపాయల కల్తీ మద్యం స్వాధీనం. 8 మందిపై కేసు, 5 అరెస్ట్. వైభవంగా సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం. ఉభయ దేవేరులతో జల విహారం. భారీగా తరలివచ్చిన భక్తులు. అన్నమయ్య జిల్లాలో ఎక్సైజ్ దాడులు. 591 మద్యం బాటిళ్లు స్వాధీనం. 2 అరెస్ట్, 2 పరార్. మెడికల్ పీజీ అడ్మిషన్లలో రాష్ట్రాల కోటా చెల్లదు. ఇకపై మెడికల్ పీజీ సీట్లు ఓపెన్ కేటగిరీయే. నీట్ పీజీ సీట్ల రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు. కేజ్రీవాల్ కామెంట్లపై మండిపడిన ప్రధాని. ఆప్ అధినేతకు సోనిపట్ కోర్టు నోటీసులు. యమునలో నీళ్లు తాగిన హర్యానా సీఎం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పాలసీకి ఆమోదం. గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం. ఢిల్లీలో ఘనంగా బీచింగ్ రిట్రీట్ కార్యక్రమం. హాజరైన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బ్యాండ్ల ప్రదర్శన.